హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గంటకు ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించగా మధ్యాహ్నానికి అధికార బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. తొలి దశలో లెగ్జర్ వినేష్ ఫోగాట్ జులాలో ముందంజలో ఉండగా తరువాత ఓట్ల లెక్కింపులో వెనుకబడింది. మరోవైపు 10 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్న జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి ఆధిక్యతలో ఉంది. తుది సమాచారం ప్రకారం హర్యానాలో బీజేపీకి 40కి పైగా స్థానాల్లో, కాంగ్రెస్కి 30కి పైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి 43, బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. దసరా, దీపావళి పండుగల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ, సికింద్రాబాద్, కాకినాడ మధ్య రాజమహేంద్రవరం, భీమవరం మీదుగా 2 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికార ప్రతినిధి ఏ శ్రీధర్ వెల్లడించారు. 07071 నెంబర్తో ఈ నెల 8, 10, 12 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. 07072 నెంబర్ రైలు సికింద్రాబాద్ నుంచి ఈ నెల 9, 11 తేదీల్లో సాయంత్రం 6:45 కాకినాడకు బయలుదేరుతుంది. అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో 07023, 07024 నెంబర్లతో బీదర్, నాగ్పూర్, బీదర్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 49వ డివిజన్ సింహాచలం నగరంలో నిర్వహిస్తున్న మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రజలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలో బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అంతర్గత రహదారులు, డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, స్ట్రీట్ లైట్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల వారికి ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. క్వారీ ప్రాంతంలో ఇప్పటికీ సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నాయని దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా భద్రతకు ప్రాధాన్యతనిస్తామని అన్నారు. సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు యన్నమని శ్రీరామచంద్రరావు, డాక్టర్ శ్రీనివాస్ రాయుడు, సత్యం రమేష్ బాబు సుమారు 300 మంది రోగులకు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 100 మందికి రక్త నీరుడు పరీక్షలు నిర్వహించారు. 6గురికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయ సహకారంతో సుమారు 92 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15 మందిని శుక్లాల ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి సిఫార్సు చేశారు. 12 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ యన్నమని రామచంద్రరావు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసి రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, ఆశ్రమ ప్రతినిధి జి సుశీల రామకృష్ణ, మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యన్నమని వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.